కొత్తగైన బ్రష్ ని దేనికి పనికిరాదని పక్కన పడేస్తూ ఉంటాం కదండి. లేకపోతే ఏదైనా క్లీనింగ్ చేయడానికి మనం యూస్ చేస్తూ ఉంటాము. కానీ ఈ రోజు వేరే విధంగా ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి. ముందుగా ఒక బ్లేడ్ నైతే తీసేసుకొని ఈ విధంగా సగం నైతే కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు క్యాండిల్ ను వెలిగించుకొని బ్రష్ మిడిల్ లో సగం బ్లేడ్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బ్రష్ ను క్యాండిల్ పైన కొంచెం వేడి చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా బ్లేడ్ ని చక్కగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా బ్రష్ వేడి అయినా కొద్దీ మనకు బ్లేడ్ అనేది చక్కగా అతుక్కుంటుందండి కదండి. ఇలా చక్కగా మనము కొంచెం ఇలా వేడి చేస్తే గనక మనకు ఆ వేడికి ఆ బ్లేడ్ అనేది బ్రష్ కి చక్కగా అతుక్కుంటుందండి. మనం చక్కగా బ్రష్ లో బ్లేడ్ ని అతికించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేద్దాము చూద్దామండి. చూడండి, మనం దీంతో పేపర్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా చూడండి, పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మనము ప్రాజెక్ట్ వర్క్ కోసం పేపర్ కట్ చేసేటప్పుడు ఏవైనా కార్డ్బోర్డ్స్ ఇలా కట్ చేయడానికి మనము ఏంటంటే కటర్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ మన ఇంట్లో కటర్ లేకుంటే గనక, లేకపోతే కనిపించకుంటే ఉంటే గనక మనం ఈజీగా పాతగైన బ్రష్ ఒక సగం బ్లేడ్ తీసేసుకొని ఇలా ఫిక్స్ చేస్తే గనక మనకు చక్కగా కటర్ లాగా పనిచేస్తుందండి కదండి. మనం కటర్ తో కట్ చేస్తే ఎలా కట్ అవుతుందో అలానే కట్ అవుతుందండి. పిల్లలు కూడా ఇష్టంతో ప్రాజెక్ట్ వర్క్ ని అయితే కంప్లీట్ చేస్తారండి. యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, ఇటువంటి వాటర్ బాటిల్స్ ఏంటంటే మనం యూజ్ చేసిన తర్వాత ఇటువంటి వాటర్ బాటిల్స్ ని వేటికి పనికిరావని మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి. ఈ రోజు మనం ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి. చూడండి, ముందుగా బాటిల్ పైన ఉన్న కవర్ నైతే తీసేసుకోవాలి. ఇలా పేపర్ ని రిమూవ్ చేసిన తర్వాత దగ్గర పెద్ద బాటిల్ ఉంటే పెద్ద బాటిల్ అయినా తీసుకోవచ్చండి. నా దగ్గర చిన్న బాటిల్ ఉంది కాబట్టి నేను చిన్న బాటిల్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనము నైఫ్ నైతే వేడి చేసుకోవాలి. వేడి చేసేసుకొని బాటిల్ పైన చక్కగా కొంచెం గ్యాప్ ఇస్తూ మనమైతే హోల్స్ అయితే పెట్టుకోవాలండి. మనకు ఎన్ని హోల్స్ కావాలో అన్ని హోల్స్ ని ఇలా చుట్టూ చేసుకోవాలి. మనం ఎక్కువగా గిన్నెల స్టాండ్ లో మనకు ఎక్కువగా యూజ్ చేసి వాడేవి ఏంటంటే స్పూన్స్ కదండి. స్పూన్స్ అనేవి ఎక్కువగా మన కిచెన్ లో ఉంటాయి కదండి. దీన్ని స్పూన్స్ హోల్డ్ చేసి స్టాండ్ లో యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర చిన్న బాటిల్ ఉంది కాబట్టి నాకు ఒక 20 హోల్స్ అయితే పట్టాయండి. పెద్ద బాటిల్ ఉంటే గనక 30 నుండి 40 హోల్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. మన గిన్నెల కంటే స్పూన్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ప్లాస్టిక్ స్పూన్స్ అని, ఫోక్ స్పూన్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం వాష్ చేసిన తర్వాత వాటిల్లో హోల్ లో పెట్టిస్తే గనక స్పూన్స్ కూడా చక్కగా మనకు ఆరిపోతాయండి. అలాగే మనకు ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్ ని ఇలా చక్కగా హోల్డ్ చేసుకోవచ్చండి. మార్కెట్ లో స్పూన్ స్టాండ్ అనేది దొరుకుతూ ఉంటుంది, కానీ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనమే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో వేస్ట్ అనే పడేసే వాటర్ బాటిల్ ని యూజ్ చేసి మనం స్పూన్ స్టాండ్ అయితే రెడీ చేసుకోవచ్చండి. చూసారు కదండి, దానికి కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదండి. మనకు ఏ స్పూన్ కావాలంటే ఆ స్పూన్ ని తీసి చక్కగా పెట్టుకోవచ్చండి. చక్కగా యూజ్ అవుతుందండి. యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ తో మనకు మనీ సేవ్ అవుతుందండి. తప్పకుండా ఈ టిప్ నచ్చితే గనక లైక్ చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, ఇది మన ఇంట్లోనే ఇటువంటి డోర్ మ్యాట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఎంత చక్కగా వాష్ చేసినా కూడా చిన్న చిన్న హెయిర్స్, డస్ట్, చీపురు పుల్లలు, దారాలు అనేది ఇందులోనే ఉండిపోతూ ఉంటుంది కదండి. ఎంత చక్కగా వాష్ చేసినా కూడా కిందకేసి కొట్టినా కూడా ఆ హెయిర్, దారాలు, చిన్న చిన్న చీపురు పుల్లలు పోవు కదండి. అలాంటప్పుడు మనం అలానే యూజ్ చేస్తే కాళ్లతో మనము డోర్ మ్యాట్ పైన నుంచి తొక్కుతూ ఇంట్లోకి వెళ్తే గనక పైన ఉన్న డస్ట్ అనేది కాళ్లతో సహా మన ఇంట్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ డస్ట్ మొత్తము ఇంట్లో రాకుండా ఉండాలంటే చిట్కాని తెలుసుకుందామండి. ఏదైనా ఒక వుడెన్ స్పూన్ ని తీసుకొని ఇలా ఒక బ్రౌన్ టేప్ ని తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా మనము గమ్ము పైకి వచ్చేలాగా రోల్ చేసుకోవాలండి. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో యాక్టివ్ చేసుకుంటే గనక ఈ రోజు నేను చేసే వీడియోస్ డైలీ నోటిఫికేషన్ లో వస్తాయండి. ఇలా గమ్ పైకి వచ్చేటట్లు రోల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా మన ఇంట్లో ఉండే అన్నింటినీ ఇలా ఒక 4-5 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసామంటే అటు ఇటు కూడాను డోర్ మ్యాట్ పైన ఉండే హెయిర్ కానీ, చిన్న చిన్న దారాలు కానీ గమ్ కి, అంటే మనం టేప్ ని రివర్స్ లో పెట్టాం కదండి, గమ్ ఉంటుంది కదండి, కాబట్టి పూర్తిగా అతుక్కుంటుందండి. మనం మామూలుగా ఎంత వాష్ చేసినా కూడా హెయిర్ కానీ చిన్న చిన్న దారాలు పోవు కదండి. అలాగే ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కదండి, మనము వాష్ చేసినా కూడా మురికి కూడా పోదు, అలాగే తొందరగా ఆరవు కదండి. అలాంటప్పుడు డోర్ మ్యాట్ నీట్ గా ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకొని ఒక 4-5 సార్లు మనము కిందన ఇలా కొట్టామంటే ఎంత డస్ట్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. మనం ఇక్కడ టేప్ ని రివర్స్ లో రోల్ చేసి స్పూన్ కి అతికించాం కాబట్టి ఎటువంటి డస్ట్ అలాగే హెయిర్స్ ఉన్నా కూడా పూర్తిగా మనకు ఆ టేప్ కి అయితే వచ్చేస్తుందండి. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, ట్రై చేయండి. ఇక నెక్స్ట్ 4th